నేను ఎక్కడ వల్గర్గా డ్రెస్ అంటే ఎక్స్పోజింగ్ అలా నేను ఎప్పుడు చేయలే. బట్ ఎందుకు ఆ అమ్మాయి అలా చేస్తుంది, రీల్స్ చేయాల్సుకోవాల్సిన అవసరం ఏంటి? ఎక్కడంటే నాకు ఇన్కమ్ స్టార్ట్ అయింది అని తెలిసినప్పుడు ఈ మైనస్లు అన్నీ స్టార్ట్ అయ్యాయి అనమాట. కొన్ని డేస్ బ్యాక్ కూడా నేను ఒక రోజు తీసేసాను ఇన్స్టా కంప్లీట్గా, ఒక భయంకరమైన స్ట్రెస్లో. ఈ మాటలన్నీ మమ్మీ ఏంటంటే నాకు పరంగా ఫుల్ సపోర్ట్, బట్ ఇలా బయట వాళ్ళు వచ్చి ఏదన్నా ఒక రెండు మాటలు ఉన్నప్పుడు వాళ్ళు ఫీల్ అవుతారు కదా, వాళ్ళు ఫీల్ అయ్యి వచ్చి ఏంటి మీ అమ్మాయి ఇలా చేస్తున్నా అంటే మా మమ్మీ ఇంకా అప్పుడు నన్ను తిట్టిద్ది. ఇంకా ఆ స్ట్రెస్లో తీసేసా. బట్ మా డాడీ వచ్చి ఒక రోజు ఒక్కటే చెప్పాడు, నేను కదమ్మా నేను కన్నింది, నేను కదా పెంచింది, నేను ఫీజు కట్టా, నేను చదువుకుంటున్నా, ఎప్పుడైనా వచ్చి నేను బేబీ ఇది నువ్వు చెయ్యొద్దమ్మా అంటే నువ్వు ఆపే, ఆ రోజు దాకా నువ్వు ఎవ్వరి మాట వినకు, నువ్వు ఆపొద్దు అని చెప్పాడు. ఆ రోజు మళ్ళీ స్టార్ట్ చేశా. సో ఇప్పుడు నన్ను వచ్చి 100 మాటలు మా అత్త వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఎందుకమ్మా ఆ ఇన్స్టాలోంచి వచ్చే డబ్బుల కోసం ఇవన్నీ డబ్బుల కోసం నేను స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు డబ్బులు రావడం స్టార్ట్ అయింది. ఇవన్నీ చేయాలా అంటే మీరు కాదుగా నన్ను కనింది, మీరు కాదుగా ఫుడ్ పెడుతుంది, మీరు కాదుగా బట్టలు ఇచ్చేది, మా డాడీ వద్దన్న రోజు ఆపేస్తా, ఇప్పుడు ఆపను. ఇంకా ఎవరు చేసుకోరు నిన్ను, ఇదొక పాయింట్. అవును అంటారు, ఇంకెవరు చేసుకోరు, ఏం పర్లా చేసుకునేవాడు ఒకడు ఉంటాడు, వాడిని చేసుకుంటా, నాకేం ప్రాబ్లం లేదు, మీరు పెళ్లికి పిలిచి భోజనాలు తిని వెళ్ళిపోతే చాలు మీరు అని. ఇంక ఈ కన్క్లూజన్ అనమాట నేను ఇచ్చేది. ఓకే, యాక్చువల్గా చాలా మైనస్లు కూడా ఉంటాయి. అందరూ ఏంటంటే ఆ 2 minutes ఆ 30 seconds రీల్ చేసి ఏదో మేము హ్యాపీగా ఉన్నాం అనుకుంటారు. బట్ ఆ ఒక్క రీల్ పోస్ట్ చేసిన తర్వాత ఆ కమెంట్స్ అన్ని తీసుకోవాలి. ఏంటంటే నాకు వర్క్ ఉంటుంది, వేరేది ఉంటుంది, ఎడిటింగ్ ఉంటుంది, ప్రమోషన్స్ ఉంటాయి, ఆ కమెంట్స్ అని చూసుకోలేను. ఏదో ఒక వీడియో వైరల్ అయిపోద్ది, దానికి 1000-2000 కమెంట్స్ వచ్చేస్తాయి, నేను ఎక్కడ చెక్ చేసుకుంటా? బట్ మా ఫ్యామిలీలో మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఖాళీగా ఉంటారు కదా, అదే పని స్క్రోల్ చేయడం కమెంట్. మళ్ళీ ఇది ఒక 100 కమెంట్స్ వచ్చినాయి అంటే 90 కమెంట్స్ పాజిటివ్గా వస్తాయి, 90 కమెంట్స్ స్కిప్ చేసేస్తారు, తిప్పేస్తారు, అసలు పట్టించుకోరు అవన్నీ. 10 కమెంట్స్ మాత్రం అది హైలైట్ చేసి రెడ్ లైట్ వేసి మరి అవి మాత్రం చదివి బయటకి వినిపిస్తారు, వీక్ చేయడానికి నన్ను ఇంటర్నల్ గా. ఓకే, అంటే అట్లా వీక్ చేసే పర్సన్స్ కూడా ఉన్నారు? ఎందుకు ఉన్నారండి బాబు, చాలా మంది అసలు. బట్ అలా వీక్ చేసినా కూడా ఇంకా అలా విననట్టు వదిలేసి ఇంకా మనం రావాలి. చాలా అంటే యాక్చువల్గా నాకు డాక్టర్ వల్ల కూడా అది మైనస్ అనమాట. డాక్టర్ అయ్యావుగా నీకు రీల్స్ ఎందుకు? డాక్టర్ అయ్యాను. ఇప్పుడు డాక్టర్ అయితే హాస్పిటల్లో వర్క్ మాత్రం చేయాలి, ఆ 9 to 4 వెళ్ళి ఆ పేషెంట్ ని ట్రీట్ చేసి రావడం. ఇంకా డాక్టర్ అంటే నేను పొద్దుస్తమాలను ఆప్రాన్ వేసుకొని ట్రీట్మెంటే చేయలేను కదా, నాకు నచ్చింది కూడా నేను చేసుకోవాలి కదా. ఓకే, యాక్చువల్గా ఇవన్నీ నేను అందరికీ చెప్పలేను కదా. ఇప్పుడు లైవ్ కూడా వెళ్ళను తెలుసు, నేను అసలు ఎప్పుడో ఒకసారి లైవ్కి నేను లైవ్ కూడా వెళ్ళను.